హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఆమె ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం చూసిన మోడీ ఆమె పాల్గొన్న ఆప్కి అదాలత్ ఎపిసోడ్ అసాధారణమైందని కొనియాడారు. ఎంతో ప్యాషన్తో ఆ ఎపిసోడ్లో బలమైన పాయింట్లు మాట్లాడారని తెలిపారు. మాధవీలతకు బెస్ట్ విషెస్ తెలిపారు ప్రధాని మోడీ. హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఆమె ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం చూసిన మోడీ ఆమె పాల్గొన్న ఆప్కి అదాలత్ ఎపిసోడ్ అసాధారణమైందని కొనియాడారు. ఎంతో ప్యాషన్తో ఆ ఎపిసోడ్లో బలమైన పాయింట్లు మాట్లాడారని తెలిపారు. మాధవీలతకు బెస్ట్ విషెస్ తెలిపారు ప్రధాని మోడీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, మరోసారి హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత మరోసారి మీడియాలో ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా మళ్ళా వార్తలో నిలిచారని చెప్పొచ్చు. మనము ఈ రోజు ఉదయమే ఆమె గురించి సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్ ట్రోల్స్ గురించి కూడా ప్రధానంగా మనం చర్చించుకున్నాము. అయితే తాజాగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమె పైన ప్రశంసలు కురిపించారు. ఒక ప్రముఖ టీవీ ప్రోగ్రామ్ ఆప్కి అదాలత్ అనే ప్రోగ్రామ్ లో ఆమె మాట్లాడిన తీరుకి ప్రధానమంత్రి మోదీ ఆమెని ప్రశంసించారు. ఈ ప్రోగ్రామ్ ఆమె ప్రోగ్రామ్ కూడా ప్రధానమంత్రి చూశారని, ఈ ప్రోగ్రామ్ చూసి ఆమె పాల్గొన్న ఆప్కి అదాలత్ ఎపిసోడ్ అసాధారణమైందని కూడా కొనియాడారు. ఎంతో ప్యాషన్ తో ఆ ఎపిసోడ్ లో బలమైన పాయింట్లు మాట్లాడారని, ఆ ఎపిసోడ్ లో చాలా చక్కగా కూడా వర్ణించారని కూడా ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమె ప్రశంసించారు. అయితే దాంతో పాటు మాధవీలతకు బెస్ట్ విషెస్ కూడా ఆయన తెలిపారు ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ఏంటంటే, మాధవీలత జీ, యువర్ ఆప్కి అదాలత్ ఎపిసోడ్ ఈజ్ ఎక్సెప్షనల్. యూ హ్యావ్ మేడ్ వెరీ సాలిడ్ పాయింట్స్ and also done so with logic and passion. My best wishes to you. I also urge everyone to watch to repeat telecast of this program 10 a.m. or 10 p.m. today. You will find you will find a very informative అని కూడా ఆయన ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. మరోసారి కూడా ఈ ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేయాల్సిందిగా కూడా సదరు మీడియా సంస్థకి కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. అండ్ దేశంలో ఉన్న అందరూ కూడా ఇది చూడాల్సిన టాక్ అని కూడా ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. అయితే ప్రధానమంత్రి మోదీ ట్వీట్ కి కూడా రిప్లైగా కొంపల్లి మాధవీలత కూడా ఇలా ఆమె రిప్లై ఇచ్చారు. మోదీజీ, నిర్భయంగా చెప్పే ధైర్యం నాకు మీ నుంచే వచ్చింది అనేది కూడా ప్రధానంగా ఆమె ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. అలాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మా స్ఫూర్తి, దేశమంతా కలిసే ముందుకు వెళితేనే ప్రగతి సాధిస్తామని, మీరు ఇచ్చిన మార్గాన్ని చివరి శ్వాస చివరి ఊపిరి వరకు మేము పాటిస్తాము. హమ్ సబ్ మోడీ పరివార్ అని కూడా ఆమె ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. అయితే మనము ఈ రోజు ఉదయం కూడా చర్చించుకున్నాము. వరుసగా ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతుంది. ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రకంగా చెప్పాలంటే వైరల్ స్టార్ గా అని కూడా చెప్పుకోవచ్చు. మాధవీలత హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి. దేశవ్యాప్తంగా కూడా ఆమె మీడియా అటెన్షన్ తో పాటు అన్ని రాజకీయ పార్టీల అటెన్షన్ కూడా డ్రా చేసిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఆమె అభ్యర్థిగా హైదరాబాద్ పార్లమెంట్ నుండి ప్రకటించడం కూడా సంచలనమే. ఎందుకంటే ఆమె బీజేపీ పార్టీలో ఏనాడు యాక్టివ్ గా లేదు. బీజేపీ పార్టీలో ఒక కార్యకర్తగా కూడా ముందు నుండి ఆమె సభ్యత్వం తీసుకోలేదు. కానీ అకస్మాత్తుగా బీజేపీ మొదటి విడతలో దేశవ్యాప్తంగా 195 అభ్యర్థులని ప్రకటించిన నేపథ్యంలో ఆమె హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆమె పేరు ప్రకటించడం కూడా అప్పట్లో సర్వత్రా చర్చ నడిచింది. అయితే ఆమె టికెట్ హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఖరారయ్యాకనే ఆమె 2 రోజుల తర్వాత వెళ్లి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కూడా కప్పుకున్నారు ఢిల్లీ వెళ్లి. సో ఆమెది ఫస్ట్ నుంచి కూడా ఆమె ఏది చేసినా కూడా ప్రస్తుతము సోషల్ మీడియాలో ఒక ట్రెండ్, ఒక వైరల్ అవుతోంది. ఆమె ఏది చేసినా కూడా సెన్సేషన్ గా మారుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక 2 days బ్యాక్ కూడా ఆమె ఫ్లైట్ లో
తోటి ప్యాసింజర్స్ కి వాటర్ బాటిల్స్ ఇవ్వడం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. బేసిక్ గా ఫ్లైట్ లోనే క్యాబిన్ క్రూ వాటర్ ఇస్తారు సహజంగా అందరి ప్యాసింజర్స్ కి, కానీ ఈమె అక్కడ తోటి ప్యాసింజర్లకి వాటర్ బాటిల్స్ ఇవ్వడం ఏందనేది కూడా విపరీతంగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. ఏదేమైనప్పటికీ మరోసారి ఎక్స్ వేదికగా కూడా ఈ రోజు ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ కూడా అందరూ చూడాలని సాక్షాత్ ప్రధానమంత్రి మోదీ పిలుపునివ్వడం కూడా ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీ, పొలిటికల్ క్యాంపెయినింగ్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సాక్షాత్ ప్రధానమంత్రి ఆమె గురించి ట్వీట్ చేయడం కూడా సర్వత్రా ఇప్పుడు హిందూ ఓటర్లతో పాటు హిందూ మత సంస్థలు అలాగే బీజేపీ సింపథైజర్లు అందరూ కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. వీఆర్ సో క్యూరియస్ టు వాచ్ దిస్ ప్రోగ్రామ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అని కూడా ప్రధానంగా ఎక్స్ వేదికగా కూడా ట్వీట్స్ చేస్తున్నారు. మరోసారి కూడా ఆమె వార్తల్లో నిలిచారని మనం చెప్పుకోవచ్చు. వైశాలి, రైట్. శ్రీచరణ్, అసలు ఆప్కి అదాలత్ ఎపిసోడ్ లో ఆమె ఏం మాట్లాడారో, ఆమె మాట్లాడిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? ఆమె బేసిక్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా యూజువల్ గా హిందూ ట్రెడిషన్ లో ప్రతి ఒక్క మనిషికి సహజంగానే ఒక గురువు ఉంటారు. ఆ గురువుతోని ఒక శ్లోక ఒక చాంటింగ్ తోని లేకపోతే గురువు అందరమో ఇలా చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆమె హిందూ ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మాట్లాడుతూ ఒక పద్యాన్ని కూడా ఆమె పాడారు. సో ఆమె అందరి అటెన్షన్ కూడా డ్రా చేశారు. ప్రధానంగా ఆమె అట్టైర్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఆమె తరచుగా కూడా ఇదే నెటిజన్లు కూడా ఆమె ట్రోల్ చేశారు. మీనాక్షి లేఖని తీరుగా ఆమె మోడర్న్ ట్రెండ్స్ లో ఉన్నా కూడా ఓల్డ్ ఫెనామిలా లాగా ఆమె డ్రెస్సింగ్, కట్టు, పొట్టు, చీర హుందాతనంగా చాలా నిండుగా చీర కట్టుకుంటారు అని కూడా అటు సెటరికల్ గా కొంతమంది మీనాక్షి లేఖని ఫాలో అవుతున్నారు అన్నా కూడా ఆమె మాత్రము తన కస్టమ్స్, తన ట్రెడిషన్స్ ని, తన రూట్స్ ని నేను ఎప్పుడు కూడా మరవను అని కూడా ప్రధానంగా ఆప్కి అదాలత్ ఆ ప్రోగ్రామ్ లో కూడా ప్రధానంగా ప్రస్తావించారు. దానితో పాటు దేశంలో యొక్క ప్రస్తుతము హిందూ మతము అలాగే సనాతన ధర్మం గురించి కూడా ఆమె ప్రధానంగా కొన్ని కీ పాయింట్స్ రేస్ చేశారు. మొత్తానికి ఆమె సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటెన్షన్ డ్రా చేశారని చెప్పుకోవచ్చు ఆ ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ ద్వారా. ఇప్పుడు మొత్తం ఎక్స్ వేదికగా కూడా ఈరోజు ట్రెండింగ్ కూడా ప్రధానమంత్రి మోదీ ట్వీటే ఇప్పుడు ప్రధానంగా ఎక్స్ వేదికగా కూడా ట్రెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు మనం. వైశాలి, రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.